టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాలు కార్యక్రమంలో ఈరోజు మార్చి 29వ తారీఖు శనివారం. ఈరోజు అమావాస్య మధ్యాహ్నం 4 గంటల 28 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం చైత్ర శుక్ల పాడ్యమి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 7 గంటల 26 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం రేవతి. ఇక ఈరోజు ముఖ్యంగా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈరోజు ఎక్కువ మంది సిద్ధాంత ప్రకారం షష్టగ్రహ కూటమి అనేది ఒకటి. తర్వాత శని కుంభం నుంచి మీనంలోకి ప్రవేశించటం, తర్వాత శనివారంతో కూడిన అమావాస్య రావటం, తర్వాత మరొక విశిష్టత ఏంటి అంటే కనుక ఈరోజు శని నక్షత్రంలో ఒకటైన ఉత్తరాభాద్ర ఉండటం కనుక ఈరోజు అంతా కూడా శని అంశంతో ముడిపడి ఉంది. కనుక శనికి సంబంధించిన ఏవైనా సరే తైలాభిషేకాలు అనుకోండి, శని శాంతి కోసం చేసే వాటికి చాలా అద్భుతమైన యోగమైన రోజుగా ఈరోజు చెప్పవలసి ఉంటుంది. కనుక ఈ రోజుని ఆ రకంగా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక అంతే కాకుండా ఈరోజు ఏదైతే ఉంటుందో మనకి ఇక్కడి నుంచి కూడా కొద్దిగా దేశ కాలమాన పరిస్థితుల్లో కొన్ని ముఖ్యమైన మార్పులకి కొంత ఇది శ్రీకారం చుట్టే రోజుగా కూడా ఉంటుందంటే చెప్పడంలో కూడా ఆశ్చర్యం లేదు. ఇంకా ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాల్లో చెప్పుకోవాల్సి వస్తే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు ఖర్చులు అదుపు తప్పటం అనేది, ఎంత జాగ్రత్తగా ఉందాము అనుకున్నప్పటికీ కూడా నోరు అదుపు చేసుకోలేని పరిస్థితి, ఊరికూరికే ఉక్రోషాలు వెన్నంటి వచ్చే విపత్కర స్థితి, ఇవన్నీ కూడా ఒకదానికొకటి మనకి ఉప్పెనలాగా చుట్టుముడతాయి. దైవబలం బాగుండటం చేత ధనమైతే అవసరానికి లభిస్తుంది, కానీ మానసికంగా కొంత ఇబ్బంది పడే సన్నివేశాలు అయితే ఉంటాయి. తర్వాత ఏదైనా సరే మన తోడబుట్టిన వారు మాట్లాడే విధానంలో కూడా కొంత మిమ్మల్ని మీరు ఇబ్బంది పడటం అనేది, వారి మాటలు మీకు రుచించకపోవటం అనేది కూడా ఎక్కువ అవుతుంది. ఇక ఏదైనా సరే వాహనాలు నడిపేవాళ్ళు, తర్వాత ఏదైనా సరే వేగంగా నడిచేవారు కొంత ఇబ్బంది పడటం అనేది కూడా ఉంటుంది. కనుక జాగ్రత్త తీసుకోండి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏదైతే ఈ రోజు నుంచి ఏర్పడే షష్టగ్రహ కూటమి వీరి జీవితంలో ఎంతో కొంత మంచి మార్పులు తీసుకొచ్చేలాగా ఉండటం అనేది అయితే కనిపిస్తోంది. అయితే పెద్దవారి ఆరోగ్య విషయంలో మాత్రం కొంత ఏవైనా సరే ఇబ్బంది ఆందోళన అనేది అయితే ఉంటుంది. కొత్తగా వివాహం కావాలనుకునే వారికి వారి ప్రయత్నాన్ని మరింత గట్టిగా చేస్తే ఫలితం ఉంటుంది. విద్యార్థులు శ్రమతో కూడిన విజయాలు, మంచి విజయాలు అవి కూడా పొందడానికైతే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారికి కూడా ఈరోజు ఎక్కువ అనుకూలమైన స్థితే కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా మాత్రం ఎంతో కొంత సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా ఎముకలు, కీళ్ళు, నరాలకి సంబంధించినవి కానీ, శ్వాసకు సంబంధించిన కానీ కొంత ఇబ్బందులు పడే సూచనలు అయితే ఉన్నాయి. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి శ్రమ అంటే బాగా ప్రయత్నిస్తే తప్ప ఆ రకంగా ముందుకెళ్ళే పరిస్థితి తక్కువగానే కనిపిస్తుంది. ఇక సంతానపరంగా ఎంతో కొంత ఆనందం అయితే లభిస్తుంది. ఒక ముఖ్యమైన విషయం అనేది కొలిక్కి రావటం అనేది ఇంటి మరమ్మతుల్లో కానీ లేదా ఇంటి యొక్క మార్పుల్లో కూడా కొంత ఈరోజు మీ యొక్క కీలక పాత్ర అనేది ఉంటుంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళు కొంత జాగ్రత్తగానే ఉండాలి. ముఖ్యంగా ఏదైతే భాగ్యస్థానానికి శని రావటం అనేది, దీనివల్ల ఒకసారి మనకి భార్యాభర్తల మధ్య కొంత సమన్వయం లోపించటం, తర్వాత ఏదైనా సరే అకారణ ఉక్రోషం, అకారణ కోపం, వీటితో కొంతవరకు సతమతం అవటం, ఈ రకమైన పరిస్థితి అయితే ఉత్పన్నమవుతాం అనేది అయితే ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఎవరో ఒకళ్ళు మనకి ఎంత తోడ్పాటు ఇచ్చినప్పటికీ కూడా దానికి
పదింతలుగా మనం ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు ఎదురవుతూ ఉండటం అనేది మిమ్మల్ని కొంత మానసిక క్షోభకి గురి చేయటం అనేది కూడా అలానే జరిగిపోతుంది. సంతానపరంగా అభివృద్ధి ఉంటుంది. మరి నాన్న వైపు బంధువులతో కొంతవరకు ఏవైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తచ్చు. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. సింహరాశి వారు కొంతవరకు జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే మరి రాశ్యాధిపతి కూడా వెళ్ళి అష్టమంలో కూర్చోటం, ఇప్పుడు వచ్చే షష్టగ్రహ కూటమి కూడా వీరికి అష్టమంలో ఏర్పడుతూ ఉండటం, దీనివల్ల ఏదైనా సరే వీరికి అనుకోని సమస్యలు తలెత్తటం, సజావుగా వెళ్ళిపోతుంది అనుకునేది అది అపశ్రవ్యంలో మారిపోవటం, అది కొంత మిమ్మల్ని అయోమయంలో పడటం అనేది ఉంటుంది. విదేశీ ప్రయాణాలు అంటే ఇప్పటికీ విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా అక్కడ ఏదైనా సరే ఆకస్మికంగా సమస్యలు ఉత్పన్నమవటం అనేది కూడా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా కొంతవరకు మరీ కొత్త వాటి జోలికి వెళ్లకుండా, కొత్త ప్రయోగాలు స్వీకరించకుండా ఉన్నంతలో సంయమనంతో వెళ్ళిపోవటం తప్ప మరో మార్గం అయితే కనిపించడం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. సంతానం కోసం ఏదైనా సరే ప్రయత్నాలు సాగిస్తున్నట్టయితే కనుక ఆ ప్రయత్నాల్లో ఒక ఆశాజనకమైన మార్పు కనబడడానికి అవకాశం ఈరోజు అయితే కనిపిస్తుంది. అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు దృష్టి పెట్టండి. ఇంట్లో ఎవరైనా సరే పెళ్ళికి వేచి ఉన్న పిల్లలు ఉంటే కనుక వారికి సంబంధించిన విషయాల్లో ఈరోజు పురోభివృద్ధి అయితే ఉంటుంది. కాంట్రాక్ట్ రంగంలో ఉన్నవారికి, భవన నిర్మాణ రంగంలో ఉన్నవారికి ఈరోజు ఆశావాహకంగా ఉంటుంది. ఏదైనా సరే బంధుమిత్రాదులతో ఉల్లాసంగా గడపగలుగుతారు. ఈరోజు మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు మరి మీరు చేసే ఏ పనులప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఏదైనా సరే ఇంట్లో శుభ కార్యాలకు సంబంధించిన చర్చలు మరి మీ సుముఖానికి చేరటం అనేది అయితే ఉంటుంది. దానికి మీరు కూడా సముఖంగానే ఉండటం అనేది కూడా ఉంటుంది. ఇక ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాల్లో హెచ్చుతగ్గులేమీ పెద్దగా కనిపించడం లేదు. ఆర్థిక స్థితిగతుల్లో కూడా పెద్దగా మార్పులు అయితే కనిపించడం లేదు. ఆరోగ్య విషయంలోనే అప్పుడప్పుడు ఉండే చింత ఈరోజు కూడా కొనసాగుతుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి షేర్ మార్కెట్లు స్పెక్యులేషన్స్ లేదు, ఏదైనా సరే ఈ జోదానికి సంబంధించిన వ్యవహారాలు ఇలాంటివి కూడా ఈరోజు అనుకూలంగా ఉండవు. సంతాన పరంగా మనం తీసుకునే నిర్ణయాల్లో కూడా మిమ్మల్ని అది ఎంతవరకు సబబు ఎంతవరకు కాదు అనే ఒక ప్రశ్నార్థక స్థితి వెంటాడుతూ ఉండటం అనేది కూడా అలానే కనపడుతోంది. ప్రేమ పెళ్లి చేసుకునే వారికి లేదా అందుకు సిద్ధమవుతున్న వారు పెద్దల దృష్టికి తీసుకెళ్ళడానికి ఈరోజు ఏదైనప్పటికీ కూడా కొంత అనుకూలత ఉందని కూడా చెప్పవలసి ఉంటుంది. ఇక విదేశాల్లో ఇప్పటికే ఉన్నవారు ఈరోజు అనుకోకుండా ఒక్కోసారి తిరుగు ప్రయాణానికి అవసరమైన సమాచారం ఒక్కోసారి వీరికి చేరచ్చు. కనుక కొంతవారు అసంతృప్తిలో ఉండటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఇంటి సమస్యలు ఏదైనా సరే కొంత ఇబ్బంది పడటం అనేది, అలాగే ఏదైనా సరే ఇంటికి సంబంధించిన మార్పుల కోసం మీరు ప్రయత్నిస్తున్నట్టయితే కనుక ఆ మార్పులకు సంబంధించిన విషయాల్లో కొంత పురోభివృద్ధి లేదా మనం కొన్ని వార్తలు వినటం అనేది అయితే సంభవించవచ్చు. ఇక సంతాన విషయంలో ఈరోజు కూడా ఎంతో కొంత పురోభివృద్ధి లేదా వాళ్ళ పరంగా ఏమైనా సరే కీలక విషయాలు మీ దృష్టికి రావటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక మీ యొక్క వ్యక్తిగత అభ్యున్నతి కానీ కీర్తి ప్రతిష్టల యొక్క విషయం కానీ వాటిలో ఈరోజు కూడా ఎంతో కొంత మీకు ఆనందానుభూతి లభించేలాగానే ఉంటుంది. అయితే భార్యాభర్తల మధ్య కొంత సమన్వయం లోపించటం, తర్వాత మన యొక్క సమీప బంధువులు అయితేనేమి రక్త సంబంధీకులు అయితేనేమి వాళ్ళతో ఏమైనా సరే చిన్న చిన్న పొరపక్షాలు కలగటం, ఇవి మిమ్మల్ని వేధించటం, ఇంత ఈ రకంగా కొంత ఈరోజు సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే కొంత మంచిది.
మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇటు బంధుమిత్రులతో మీ యొక్క నిర్ణయాల్ని పంచుకోగలుగుతారు. వారి యొక్క ప్రేమకు పాత్రలవుతారు. చిన్న ప్రయాణాలైనా దూర ప్రయాణాలైనా అవి ఎంతో కొంత సౌఖ్యవంతంగానే ఫలవంతంగానే సాగిపోవడానికి కూడా అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య కొంతవరకు జగడం అనేది ఉన్నప్పటికీ కూడా మళ్ళీ తర్వాత వచ్చేప్పటికీ బియ్యాలని తొలగిపోయి ఎంతో కొంత ఆనందాన్ని అనుభవించడం అనేది అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఆర్థిక వ్యవహారాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. అయితే భూముల మీద ఇల్లుల మీద ఏదైనా సరే కొనుగోలు చేయాలి అన్నా అమ్మకాలు పెట్టాలన్నా వాటికి సంబంధించిన వ్యవహారాల్లో మాత్రం పురోభివృద్ధి లభిస్తుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వాడికి పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి చాలా అనుకూలమైన స్థితి ఉంది. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కూడా ఎంతో కొంత అనుకూలమైన స్థితి అనేది ఉంది. శతభిషం నక్షత్రం వారికి తటస్థంగా ఉంది. ఇక ఈరోజు ఎక్కువ శాతం ఆర్థిక వ్యవహారాలు అంటే సాధ్యమైనంత వరకు ఆర్థిక విషయాలకి లోను కాని విషయాలు ఏమైనా ఉంటే వాటి జోలికి వెళ్ళటం అనేది ఉత్తమం. ఇంకా మిగతా ఏమైనా సరే కొంత వాయిదా వేయటం అనేది అవసరం. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా గణపతికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. పనుల్లో కొంతవరకు జాప్యం పెరిగినప్పటికీ కూడా ఏదైనప్పటికీ కూడా ఒక ముఖ్యమైన విషయాల్లో కొంత మీరు మీ శైలిని ప్రదర్శించి ముందుకు రాగలుగుతారు. పుణ్య ధార్మిక ఆచరణలో పాల్పంచుకుంటారు. మరి క్రీడాకారులు కూడా మీ యొక్క ప్రతిభని ఎంతో కొంత 10 మంది దృష్టికి తీసుకెళ్ళగలుగుతారు. ఈరోజు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది చాలా అవసరం. ముఖ్యంగా ఈ రోజు నుంచి మీనరాశి వారి యొక్క శని మరి 2వ స్థానంలోకి రావటం అనేది కూడా జరుగుతుంది.